నేను మీ టెక్నికల్ జయంత్. నా ఛానల్ 1K సబ్స్క్రైబర్ రీచ్ అయింది. దాన్ని బట్టి స్పెషల్గా మన ఆటో స్టార్ యాంప్ అనేది అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఆటో స్టార్ కంపెనీ అన్నమాట. AS330570 బేస్ ఎన్స్గిట్ అంట. 2 ఛానల్ మోస్ఫెట్ పవర్ యాంప్లిఫైయర్, డాల్బీ డిజిటల్ సరౌండింగ్ సౌండ్, అవుట్పుట్ బిహైండ్ ద ఇమేజినేషన్ స్పెసిఫిక్. అది మనకు తెలీదా. ఇది ఏంటంటే మనకి లో బేస్ హై బేస్ క్రాస్ ఓవర్ అనేది ఉంటుంది. ఇది మనకి ఓపెన్ చేస్తే ఇంకా చెప్తాను. 2 ohms అండ్ స్టేబుల్ TRI మోడ్ ఆఫ్ ది కనెక్టింగ్ ఈజ్ పాసిబుల్. అంటే 2 10-inch స్పీకర్లు వేసుకున్నా పాసిబుల్ అవుద్ది. అంటే 10 inch 12 inch అయితే సింగిల్ వేసుకోవాలి. ఇది ఇంకా మీకు ఓపెన్ చేసి చూపిస్తే అది మీకు ఎలా ఉందో ఏంటనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం స్టార్ట్ చేద్దాం. ఇది చూసుకుంటే ఇంకా ఇది మన మాన్యువల్ మనం మనకి ఎలా తెలిసింది కాబట్టి పర్వాలేదు. ఇక్కడ కనెక్షన్ ఎలాగా అనేది ఇచ్చే ఉంటారు. 12 inch అలాగా 10 inch అలాగా హోమ్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో అవన్నీ ఉంటాయి ఇక్కడ. చూసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూసుకొని చదవండి. నాకు పెద్దగా అవసరం లేదు. ఈ కనెక్టర్ ఏంటంటే మన కార్ యాంప్కి అనేది కొన్ని అవుట్పుట్స్ ఉండవు, దానికి కనెక్ట్ చేసుకోవడానికి అన్నమాట. ఇవి స్క్రూలు ఏంటంటే ఒకవేళ ఫీజులు ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ ఫీజులు కొత్త వేసుకోవచ్చు. వాటిలో ఆటో యాంప్ కాబట్టి యాంప్ మన సబ్‌వూఫర్ డైరెక్టర్ అటాచ్ చేసుకోవచ్చు కాబట్టి స్క్రూలు కూడా ఇచ్చాడు. ఇది మన కార్ యాంప్ అన్నమాట. చాలా వెయిట్ ఉంది ఆ బాక్స్. ఇది చాలా తక్కువ బడ్జెట్ అనమాట. మనకైతే మన రేంజ్లో తగ్గట్టుగా ఉంది కార్ యాంప్ అనేది. స్పెసిఫిక్ చాలా బాగుంటుంది. డిజైన్ కూడా అల్యూమినియం షీట్ వస్తుంది మొత్తం. ఇది మన పవర్ సప్లై అన్నమాట. ఇది ఫ్యూజ్. ఇది మన స్పీకర్ అవుట్పుట్ అన్నమాట. సబ్‌వూఫర్ ఇవి ఇన్పుట్ అన్నమాట. మనకి హోమ్ పర్పస్లకైనా పర్వాలేదు, ఆటో పర్పస్కైనా పర్వాలేదు, డీసీ పర్పస్కి, ఏ కార్ యాంప్కైనా దేనికైనా యూజ్ అవుద్ది. ఇది మన కార్లో వచ్చే లేటెస్ట్కి కనెక్షన్ చేసుకోవడానికి మాత్రమే ఇవి ఇచ్చారు. ఇది గెయినర్ అనమాట, సబ్‌వూఫర్ గెయినర్. ఇది బేస్ అనమాట, బేస్ బూస్ట్ అనమాట. ఇది మన ఫ్రీక్వెన్సీ ఎంత కావాలనుకుంటే అంత ఉంటుంది. 1 GHz 80 Hz 1.2K. ఇది లో బేస్. సెంటర్ని పెడితే ఫుల్ బేస్ వస్తుంది. హై బేస్ అని పెడితే వాయిస్ బేస్ కలిపి వస్తుంది. ఓకేనా. ఇది మీకు ఆల్రెడీ మళ్ళీ చూపిస్తాను ఆన్ చేసి ఎలా ఉందో ఏటనేసి. ఓకేనా. ఇది అంటే ఇది గ్రౌండ్ అనమాట, మైనస్ వస్తుంది. ఇది పాజిటివ్ 12 voltage. 12 voltage ఇక్కడ 3 ఉన్నాయి ఏటనేసి చాలామంది ఏదో అబ్బా ఇది ఖాళీ కదా అనేసి వదిలేస్తారు. వదిలేయడం వల్ల పవర్ యాంప్ అనేది ఆన్ అవ్వదు. ఏం చేయాలంటే బ్యాటరీ నుండి వచ్చి మైనస్ పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ మన గ్రౌండ్ అంటే మైనస్ కలిపేయాలి. ఇంకా అది పక్కన పెట్టేయండి. ఇక్కడ పాజిటివ్ కూడా అలాగే కలిపేసి ఈ పాజిటివ్ వైర్ ఇంకో చిన్న వైర్ లాంటిది తీసుకొని ఈ సెంటర్ కలిపితే అప్పుడు పవర్ అనేది ఆన్ అవుతుంది. పవర్ అనేది ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మన పవర్ యాంప్ అనేది ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం 4 సాకెట్లు ఇచ్చారు. ఇది పాజిటివ్, ఇది మైనస్ గ్రౌండ్ అనమాట. అంటే మైనస్ లెక్క వేసుకోండి. JBL 12 inch కానీ లేదా రెబల్ ఆడియో కానీ ఏదైనా ఎనీ 12 inch 4 ohms కాయిల్ ఉంటే సింగిల్ సబ్‌వూఫర్ వేసుకుంటాను అనుకుంటే మాత్రం దీన్ని ఫాలో అవ్వండి. అంటే బ్రైడ్ గ్రేడ్ అనమాట. అంటే గట్టిగా బేస్ అనేది క్లారిటీగా వస్తుంది.
అదే 10 ఇంచ్ స్పీకర్లు 2 వాడతానన్న అనుకుంటే అప్పుడు 2 ohms కాయిల్ 2 ohms కాయిల్ ఉంటుంది. అంటే 4 ohms ఒకటి ఉంటుంది, కానీ దాని నుండి వచ్చే అవుట్పుట్ మాత్రం 2 ohms వస్తుంది. అందుకే 2 10 ఇంచ్ సబ్ వూఫర్లు ఈజీగా లేగిస్తుంది అనమాట. 12 ఇంచ్ వేస్తే ఇంకా బెటర్ క్వాలిటీతో లేకడం అనేది ఈ యాంప్ అనేది ఆటోమేటిక్గా కనెక్టింగ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇది మీకు నేను తర్వాత ఆన్ చేసి కనెక్షన్ ఎలా ఇచ్చానో ఏటో చెప్తాను. ఇంకా ఇక్కడ మనం ఫ్యూజ్ చూసుకుంటే, ఫ్యూజ్ ఎప్పుడైనా మనకి ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి బాక్స్లో వస్తుంది ఇలా ప్యాకింగ్ చేసి, ఇవి తీసి కొత్తవి వేసుకోవడమే. లేదా ఒకవేళ ఫీజులు ఇవి కూడా బాగోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేరే అంటే మీ దగ్గర ఎలక్ట్రానిక్ షాపుల్లో అడిగేసి ఇలాంటి కొత్తవి వేసుకోండి. మీరు వీటికి వైర్లు అవి జాయిన్ చేసి వేయడం అనేది చెయ్యకండి. ఏదైనా కొత్త మెటీరియల్ తీసుకొని మళ్ళీ వేసుకోండి. కనెక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా చెయ్యండి. ఎందుకంటే ఇటు దట్టు అటు తిట్టు మార్చారంటే పవర్ యాంప్ అనేది వెంటనే పోద్ది, ఎటువంటి పవర్ యాంప్లు అయినా. ఇది మనం అనేది వైరింగ్ అంటే దీనికి మన కనెక్షన్ ఇచ్చి ఎలా వస్తుందో ఏంటనేది చూద్దాం. ఇది నేను ఎలా కనెక్ట్ చేసానో మీరు కూడా అలాగే కనెక్ట్ చేసి చేయండి, సక్సెస్ అవుద్ది. ఇది మనం కనెక్ట్ చేసే విధానం. ఇది ఇక్కడ చూసారు కదా, ఈ రెడ్ వైర్ నుండి ఈ జంపర్ నుండి లాగి వెళ్ళి ఈ సెంటర్ దానికి కూడా పాజిటివ్ అనేది వచ్చింది. ఇది మైనస్ అనమాట, గ్రౌండ్. మనం దీనికి వాడే ట్రాన్స్ఫార్మర్ ఇది వాడాను నేను. నా దగ్గర బ్యాటరీ మాత్రం లేకపోవడం వల్ల నేను ఈ SMPS బోర్డు అనేది వాడాను. ఓకే ఫ్రెండ్స్, నా ఓన్గా తయారు చేసింది. ఇది మన JBL సబ్ వూఫర్కి వాడాం కాబట్టి 12 ఇంచ్ కాబట్టి నేను ఇలా వేసాను, మైనస్ పాజిటివ్ అనేది. ఒకవేళ మీరు 2 10 ఇంచ్ స్పీకర్లు వాడితే దీనికి లెఫ్ట్ రైట్ ఇచ్చుకోండి, పర్వాలేదు. పాజిటివ్ నెగిటివ్ ఇచ్చుకోండి. ఇదే మనం చూసుకుంటే యాంప్ అనేది ఆన్ చేసాం. ఇది మన బేస్ గెయినర్ అనమాట. ఇది ఇక్కడ మన సెల్ జాక్స్ అనేవి కనెక్ట్ చేసాం, ఆడియో ఇన్పుట్ ఇచ్చాము. ఇక్కడ మన సాంగ్ వేసి ప్లే చేసి చూద్దాం. అది మన సబ్ వూఫర్ అనమాట, JBLది. ఇది లో బేస్ వస్తుంది, బేస్ వాయిస్ వస్తుంది. ఇది ఓన్లీ వాయిస్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గెయిన్ అనేది పెంచుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకు ఏమైనా యాంప్లైస్ కావాలన్నా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ టెక్నికల్ జయంత్.